ఒకసారి రెండోసారి అది వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయి వీడియో ఆన్ చేసి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. అమరావతికి చట్టబద్ధతపై నర్సీపట్నంలో అంబరాన్నంటిన సంబరాలు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు నివాసం వద్ద స్కై లాంతర్లను ఆకాశంలోకి వదిలి బాణసంచా కాల్చిన తెలుగు తమ్ముళ్లు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో నర్సీపట్నంలో సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనంద జ్యోతులు పేరిట స్కై లాంతర్లను ఆకాశంలోకి వదిలి బాణసంచా కాల్చుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. లాంతర్ల కాంతులతో ఆకాశం మెరిసిపోగా ప్రాంతం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. అమరావతి నిర్ణయాన్ని స్వాగతిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ, అమరావతికి చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్తో పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒకే రాజధాని అవసరమని మొదటి నుంచే నిబద్ధతతో నిలిచిన నాయకుడు చంద్రబాబు నాయుడేనని ఆయన పేర్కొన్నారు. అమరావతిని పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేస్తూనే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే దూరదృష్టి ఆయనకు ఉందని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి నాయకత్వం, నాయకత్వం. ఈరోజు రాజధాని అమరావతి కింద అఫీషియల్ గా అమెండ్మెంట్ అయింది బిల్లు. ఆ బిల్ అమెండ్మెంట్ అయిన తర్వాత ఎంతో సంతోషంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఎవరైతే ఉన్నారో గర్వంగా ఈరోజు మా క్యాపిటల్ అమరావతి అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇంకో గవర్నమెంట్ రెజీమ్లో మనం చూడొచ్చు, కొన్ని రీల్స్లో చూసినప్పుడు నాకు బాధ అనిపించింది. అంటే ఒక చిన్న అమ్మాయి క్లాస్లో కూర్చున్నప్పుడు క్వశ్చన్ మీ క్యాపిటల్ ఏది అని అంటే చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒక అమ్మాయి అంది. ఆ మాట చూసినప్పుడల్లా తెలుగువాడు అందరికీ కూడా ఇదేం పరిస్థితి అనిపించింది. అందుకే ఫస్ట్ నుంచి కూడా ఒక నాయకుడు ఒక మాట మీద ఉన్నప్పుడు నిబద్ధతతోటి నిజాయితీగా ఉంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడుతుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడే నేను ఒకటే ఒక క్యాపిటల్, అదే అమరావతి రాజధాని కింద పెట్టబోతున్నాను, వైజాగ్నేమో ఫైనాన్షియల్గా డెవలప్ చేస్తాను, ఫైనాన్షియల్ హబ్ తయారు చేస్తాను, రాయలసీమని హార్టికల్చర్ హబ్ కింద తయారు చేస్తాను ఎప్పటి నుంచి చెప్పుకొని వచ్చారు. అదే మాట మీద ఉన్నారు, ఎక్కడ తప్పలేదు. ఈ రోజు కూడా అదే నిబద్ధతతోటి, అదే నిజాయితీతోటి, ఇంటిగ్రిటీతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ని అమెండ్మెంట్ చేసి, అది కూడా రిజల్యూషన్ మన అసెంబ్లీలో కానీ, మళ్ళీ ఎమ్మెల్సీ పెద్దల సభలో కానీ, దాని తర్వాత లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ బిల్ అమెండ్మెంట్ అయ్యే వరకు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా నిద్రపోకుండా ప్రతిదీ కూడా గమనించుకుంటూ ప్రతి అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే ఇది చట్టబద్ధంగా అవుతేనే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నిర్ణయించి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ కింద తీసుకెళ్లారు. అయితే ఇలాంటి సమయంలో హాస్యాస్పదంగా మాట్లాడే విధంగా మావి గన్ అని, ఇంకో గన్ అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతూ మన క్యాపిటల్ని ఇలా తయారు చేయొచ్చు కదా అని, ఇది సందర్భమే కాదు. ఎందుకంటే నాకు రాజకీయాల్లో తక్కువ అనుభవం ఉన్నా కానీ ఇలాంటి సందర్భంలో మాటలు మాట్లాడకూడదు అనిపిస్తుంది.
మనకు మిగతా రాష్ట్రాలు చూసుకోండి, కేరళ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ఎవరన్నా తీసుకోండి, పార్లమెంట్లో వాళ్ళ గురించి వచ్చినప్పుడు అపోజిషను మెయిన్ పార్టీ ఎవరైతే గవర్నమెంట్లో అందరూ ఒకటైపోతారు. ఒకటైపోయి మా రాష్ట్రానికి ఏదో ఒకటి చేయండి అని అడుగుతారు. చిదంబరం గారిని మీరు చూడండి, లేకపోతే కాంగ్రెస్లో, లేకపోతే ఇప్పుడు మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు చూడండి, మా తమిళనాడుకి ఫండ్ రావాలి అని అంటే మా తమిళనాడుకి కావాలండి అని అందరూ ఒకటవుతారు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే బిల్లు పాస్ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీలు లెగిసిపోయి మేము వాకౌట్ చేస్తున్నాం, ఇట్స్ ఇర్రెలవెంట్ బిల్ అన్నాడు మిథున్ రెడ్డి గారు. ఇర్రెలవెంట్ బిల్ ఏంటంటే ఆ భవిష్యత్తు క్యాపిటల్ ఇది. ఈరోజు ఆ రోజు మీరేమన్నారు, 3 క్యాపిటల్స్ అన్నారు కదా, పోనీ ఆ మాట మీదనే మళ్ళీ ఇప్పుడు ఉన్నారా? 3 క్యాపిటల్స్ మాట మీద లేరు. 3 క్యాపిటల్స్ అని మాట్లాడకుండా ఆ రోజు ఏమన్నారు, హైకోర్టుని తీసుకెళ్ళి నేను కర్నూలులో పెట్టిస్తాను, వైజాగ్లో క్యాపిటల్ రాబోతుంది, విజయవాడ నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద డెవలప్ చేస్తానని చెప్పి మళ్ళీ మాట తప్పి ఈరోజేమో మ్యావిక్ గన్ అన్నారు. మ్యావిక్ గన్ అంటే ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే వైజాగ్ దాంట్లోని. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇదే కేకే రాజు గారి ద్వారా వాళ్ళ ద్వారా ఎయిర్పోర్ట్లోని ధర్నాలు చేసి చంద్రబాబు నాయుడు గారు మీరు అన్యాయం చేస్తున్నారు మా వైజాగ్కి అన్నారే. ఈరోజు మరి మీరు అనిన మ్యావిక్ గన్లో వైజాగ్ ఎక్కడ ఉందండి? వైజాగ్ లేదే. అంటే ఏంటంటే ఇది ఉత్తుత్తు మాటలు. నిన్న ఎవరో జోక్ వేస్తున్నాడు అంటే కామెడీ అయిపోయావు. ఎంత కామెడీ అయిపోయిందంటే మాటలు ఎలా అంటే గొడ్డల పోటు అని పెట్టొచ్చు కదా క్యాపిటల్ పేరు. ఇలాంటి రీల్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ఎందుకని నేను ఏమంటానంటే ఏ సమయం ప్రకారంగా మాట్లాడే విధానం ఉండాలి. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు చేయకూడదు. కానీ ఈరోజు ఈ ఆనందకర విషయంలో ఏంటంటే అయ్యన్న పాత్ర గారు ఇలాంటి సమయంలో స్పీకర్గా ఉండి ఉన్నత స్థానంలో ఉండి నర్సీపట్నం నియోజకవర్గ గడ్డ నుంచి పుట్టిన వ్యక్తి ఆ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఈ రెజల్యూషన్ పాస్ చేయండి అనే ఆనందం ఈరోజు నర్సీపట్నం వాస్తవ్యులందరికీ ఉంది. అందుకనే ఈరోజు మేము ఈ ఆనంద జ్యోతి కార్యక్రమం పెట్టాలని పెట్టి ఈరోజు జయ అమరావతి అనే నినాదాలతో ముందుగడిగేస్తూ ఉత్తరాంధ్ర సుజల్ శ్రావంతిని తీసుకురాబోతున్నారు. వైజాగ్లో గూగుల్ని తీసుకొచ్చారు. ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చారు. వార్సిన్ మిట్టల్ ఇక్కడే మనకు అనకాపల్లి డిస్టిక్లో తీసుకొచ్చారు. కంపెనీస్ అన్ని తీసుకొచ్చి ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద వైజాగ్ని డెవలప్ చేస్తున్నారు. చెప్పిన మాట ప్రకారంగా అమరావతిని గ్రీన్ క్యాపిటల్ కింద ఈరోజు రెజల్యూషన్ పాస్ చేశారు. రాయలసీమలో కూడా కియాన్ ఆ రోజు తీసుకొచ్చారు. మళ్ళీ డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు, హార్టికల్చర్ తీసుకొస్తున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి లాస్ట్ రాయలసీమ గడ్డ వరకు కూడా నీళ్లు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్తున్నారు. అది నాయకత్వం అంటే. దీంట్లో నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతుంది ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఎంపీలందరినీ తీసుకెళ్ళి మళ్ళీ ఎంపీలందరూ కూడా ఈ ఒకే రాజధాని గురించి మాట్లాడే విధంగా డిస్కషన్స్లో పాల్గొని ఈ అన్నిటిని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మన క్యాపిటల్కి అఫీషియల్ స్టేటస్ తీసుకొచ్చింది నారా లోకేష్ గారు. అందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై అమరావతి.